ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి మకర రాశి. మరి ఈ మకర రాశి వాళ్ళకి ఈ 6వ నెల జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఈ యొక్క 2020 సంవత్సరం జూన్ మాసంలో రాశి ఫలాలు ఏదైతే ద్వాదశ రాశులు ఉన్నారో ఈ ద్వాదశ రాశుల వారిలో ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వారికి అయితే కొంతమేర మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే. ఎందుకంటే మొన్న ఏదైతే మనకి మే మాసం 18వ తారీఖున మారినటువంటి గురువు అలానే రాహువు కేతువులు వీరు ముగ్గురు వలన కొంతమేర అశుభ దృష్టి అని చెప్పొచ్చు. అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఈ మకర రాశి వారి మీద ఉంది. కాకపోతే ఒక అదృష్టం ఉంది. ముందు అశుభ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటివి ఉంటాయి అంటే ప్రయాణాల్లో జాగ్రత్త, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తోలకూడదు. అంటే మనము మందు దాగి తోలటం కాదు, మాట తోలకూడదు. ఆలోచించి ఆచి చూచి మాట్లాడాలి. ఇలాంటి చేయడం ద్వారా కొంతమేర పరిహారం ఉంటుంది వీరికి. అంటే గొడవ పడకుండా ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవ పడకూడదు, పిల్లలు పెద్దల మధ్య గొడవ పడకూడదు, ఆస్తి తగాదాలు, అప్పు ఇచ్చిన వాళ్ళతో, జాబు దగ్గర ఎక్కడైనా సరే మకర రాశి వారు ఉన్నారా వారు కొంచెం తగ్గడం మంచిది. వారు భార్యనా భర్తేనా తలదించుకోవడం వల్ల వాళ్ళకి తగ్గేదైతే ఏం లేదు. కానీ ఈ మాసంలో గొడవ పడ్డారనుకోండి ఖచ్చితంగా వేరే వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని సొంత వాళ్ళ దగ్గర తలదించుకోవడం వల్ల ఇబ్బంది లేదు కాబట్టి తలదించుకొని ఉండాలి. వీరు ఏం సాధించినా ఏం సాధించకపోయినా ముందు ఇంకొక నెలకి మనం కొనసాగాలి కాబట్టి, కొంతకాలం మనం ఉండాలి కాబట్టి జూన్ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే దశాబ్ద కాలం వరకు కాదు శతాబ్ద కాలం వరకు కూడా కొంతమేర బాగుంటుంది. అయితే వీరికి రాజకీయ రంగంలో ఉన్న కొంత మాట పట్టింపులు వస్తాయి. చేసిన పని చేయలేదని అబద్ధాలు కూడా ఉంటాయి. మోసపోయే తత్వం కూడా ఉంటుంది. సినీ రంగంలో ఉన్న వచ్చిన అవకాశాలు వెళ్ళిపోతాయి, ఎవరొకరి ద్వారా వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళని మళ్ళీ మనం అనడమో, వాళ్ళని మనం వెచ్చేసించడమో చేయకూడదు. వాటి వల్ల మళ్ళీ ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న కాలంలో జూలై 17వ తారీఖు తర్వాత వీరికి ఆపోజిట్ సైన్ లో అద్భుతం కలిసి వస్తుంది. అవునా? ఈ ఒక 40 రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏమవ్వదు. 40 రోజులు జాగ్రత్త ఉండడం వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు కానీ నష్టపోయేది కానీ ఏముండదు. ఖచ్చితంగా జరిగిపోతుంది, నడిచిపోతుంది. అలానే వనరులు ఉంటాయి. 40 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ జూన్ మాసంలో కొన్ని రకాల చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది మకర రాశి వారికి కూడా ఉంటుంది. ఏదైతే నష్టం అని చెప్పామో ఆ నష్టానికి కొంతమేర లాభం కూడా ఉంటుంది. అలానే వీరికి తెలియకుండా నిధి నిక్షేపాలు దొరకటం, తెలియకుండా ఆస్తులు ఎక్కడో ఎవరికో వీలునామాలు రాస్తే అది మకర రాశి వాళ్ళు అయి ఉండడం, ఆ వీలునామాలు దొరకటం, పెద్దలు ఎక్కడో ఆస్తులు కొని ఉంటే అవి రేట్లు పెరగడం లాంటివి జరుగుతాయి. అవి క్షణంగా కొంతమందికి జరుగుతాయి. మకర రాశిలో పుట్టిన వాడు అందరికీ జరగదు, కొంతమందికి అయితే జరగవచ్చు. అందుకని అవి కూడా ఉన్నాయి కాబట్టి అందులో అదృష్టవంతులు మీరు ఉంటారేమో, అందరికీ దురదృష్టం ఉంటుందని అయితే లేదు. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అందరూ కూడా కొంతమేర అదృష్టం అయితే ఉంటుంది. ఆ పరిహార నిమిత్తం మకర రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఏదైనా ఒక వారం రోజు చేయవలసిన పరిహారం, గోధుమ రొట్టెలు, గోధుమ పిండి తెచ్చుకొని మనం వాటిని రొట్టెలు చేయాలి. చపాతీలు, పుల్కాలు లాంటివి చేసి దానిపైన తేనెతో ఏవైతే కోరికలు, ఏవైతే గ్రహ దోషాలు, ఏవైతే మీకు కావాలి, ఏవైతే మీకు తొలగాలి అనుకుంటామో అవి అన్నీ కూడా ఆ రొట్టె మీద రాసి అవి ఆవుకు తినిపించాలి. ఎలాంటి ఆవు అయినా పర్వాలా, గోశాలైనా లేదా రోడ్డు మీదకి వెళ్ళే ఆవులైనా తినిపించడం ద్వారా వారు కోరినటువంటి కోరిక ఏదైతే 40 రోజులు ఆగాలన్నామో అప్పుడు ప్రతిఫలం కనిపిస్తుంది. అంటే 40 రోజుల్లోనే ప్రతిఫలం కనిపిస్తుంది. అంటే మనకి బాగలేనప్పుడు పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకు బాగున్నప్పుడు ఇవి కూడా కలిసి వస్తాయి. అందుకని చెప్పేసి అని ఏదో చెప్తారు, వెనక 4 రాళ్ళు వేసుకోవాలంటే రోజు బయటికి వెళ్ళేసి 4 రాళ్ళు తీసుకుని జేబులో పెట్టుకుని వెనకేసుకునేవాడు. అక్కడ రాళ్ల కుప్ప అయింది అనమాట ఇంటి వెనక. చివరికి చూస్తే అది రాళ్లే ఉంటాయి అనమాట. అట్లా కాకుండా 4 రాళ్ళు అంటే 4 రూపాయల డబ్బులు. అలానే వీరికి ఈ రోజు చేసేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం రేపటి రోజున వారికి ప్రతిఫలం అవుతుంది. మనకు బాలిన రోజున పరిహారం చేసుకోవాలి. అందుకని ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇకపోతే వీరికి బఠానీలను దొరుకుతాయి. ఈ బఠానీలు ఒక 1/2 కిలో, అలానే వీరికి లవంగాలు ఉంటాయి. ఈ లవంగాలు ఒక 20 గ్రాములు, అలానే ఇంగువ ఒక 10 గ్రాములు, కుంకుమ పువ్వు 10 గ్రాములు, అలానే వీరికి దాల్చిన చెక్క
పౌడర్ ఒక 20 గ్రాములు ఇవన్నీ కూడా తీసుకొని ఒక పచ్చని గుడ్డలో అంటే ఓకే. ముడుపు కడతాం కదా మనం. అలానే పచ్చని గుడ్డలో ముడుపు కట్టేసి వారి సింహద్వారాన్ని కట్టుకోవాలి. వారు అద్దెకు ఉన్నయండి, హాస్టల్‌లో ఉన్నయండి, ఎక్కడైనా ఉన్నయండి, వారి సొంత గృహం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వారుండేటువంటి సింహద్వారం. ఓకే. దానికి ఈ మాసంలో ఏ రోజైనా కట్టుకోవచ్చు ఇది. ఇది వీరికి అద్భుతమైనటువంటి రెమెడీ. హుహు. కట్టుకోవడం ద్వారా మనం ఏదైతే గ్రహరీత్యా బాలేదని చెప్పామో అవన్నీ సానుకూలం పడేదానికి ఉంటుంది. వాస్తు ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా బాలేకపోయినా ఇది కట్టుకోవడం ద్వారా కొంతమేర మెరుగుపడుతుంది. ఓకే. ఆర్థిక స్థితిగతుల నుంచి మెరుగుపడతారు. అలానే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కూడా మెరుగుపడతారు. కాబట్టి ఓకే. ఈ ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. ఇకపోతే ఓకే. ప్రతిరోజు కూడా మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం. హ్మ్. పాలు, ఓకే. పాలలో కలిపినటువంటి తేనె, హ్మ్. ఈ పాలలో తేనె కలిపినటువంటి పాలు హ్మ్. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా కోరుకోవాలి. మనకి ఏది కావాలి, ఓకే. ఏది చేస్తే బావుంటుంది, ఏ ఓకే. దోషాలు తొలగిపోవాలి అన్నీ కూడా పాలలో చెప్పుకొని, ఆ పాలలో చెప్పుకున్న తర్వాత 11 సార్లు ఊదాలి. హుహు. ఊదాలంటే సిగరెట్ అలవాటు చేసుకొని సిగరెట్ పొద అందులోకి ఊదవసరలా. ఊదాలి అంటే నోటితో మామూలుగా ఉఫ్ అని గాలి ఊదాలి. ఓకే. ఆ గాలి ఊదినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూతా తిప్పుకోవాలి. గ్లాసులో పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఈ ఓకే. తిప్పుకున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి పారేటువంటి నీళ్ళలో పోయాలి. అలా చేయడం ద్వారా వీరికున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా ఆర్థిక స్థితిగతుల నుంచి కూడా మెరుగుపడతారు. భార్యాభర్తల పెళ్ళయ్యి విడాకుల దాకా వెళ్ళినటువంటి కేసెస్ కూడా మెరుగవుతాయి. ఈ ఒక చిన్న మెరుగవుతాయి. పరిహారం చేసుకుంటే. పెళ్లి అయి పిల్లలు పుట్టుకుంటే వాళ్ళకి కూడా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఇకపోతే ప్రతిరోజు కూడా వీరు చదవవలసినటువంటి నంబర్. హ్మ్. మకర రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసిన నంబర్ 5542 642 5542 642. 642. ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 220 టైమ్స్ 220. ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలయిపోయి బ్రష్ చేసుకున్న తర్వాత 220 టైమ్స్ ఈ నంబర్‌ని చదవాలి. ఇది ఎలా చదవాలి అంటే గనక చేతిలో పాలు హ్మ్. పెట్టుకొని ఈ నెమ్మని పారాయణం చేసేసి, పాలు తాగలేని వాళ్ళుంటే మజ్జిగని పెట్టుకోవచ్చు. ఈ నెమ్మని పారాయణం చేసేసి, ఓకే. ఆ నెంబర్‌తో అయిపోయిన తర్వాత అది సేవించినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలగొచ్చు. హుహు. కానీ వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలైతే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే రానున్నటువంటి కాలంలో రారాజుగా జీవించేటువంటి అదృష్టం కూడా మకర రాశి వారికి సొంతమవుతుంది. ఓకే. కాబట్టి అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలున్నాయి. చాలా బాగా చెప్పారు గురువుగారు. మీకు ధన్యవాదాలు.